మన రేవంత్ గారు అంటే అధికారంలో రావడానికి బాగా ఉపయోగపడిన పాట ఒకటి ఉంది. 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కడే సూర్యుడు మా రేవంత్ అన్న పాటకి అది చాలామంది రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మా యూఏటీవీ ఛానల్లో దాదాపుగా 28 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిన 28 మిలియన్ వ్యూస్ అయితే వచ్చిన మా యూఐటీవీ ఛానల్లో. సో అదే సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సో శ్రీదేవి గారు దాని మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకేనా, మీరు రెడీగా ఉన్నారా? మరి నేనైతే రెడీ ఉన్నాను. రెడీ, స్టార్ట్ మేడం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈరోజు. సో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. నిజంగా శ్రీదేవి గారు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మహా కుంభమేళ జరిగినప్పుడు మొనాలిసా అనే ఒక అమ్మాయి చాలా వైరల్ అయింది. ఆమె కళ్ళు అంటే ఒక బ్యూటీని అంత ఆరాధిస్తారన్నమాట ఈ ప్రపంచ దేశంలోని జనాలు. సో మీరు కూడా అంతే బ్యూటీగా ఉన్నారు కాబట్టి అంతే విధంగా మీ జీవితాన్ని కూడా అంతే అందంగా మలుచుకొని మీ పిల్లల భవిష్యత్తులో మంచి వాళ్ళకి చదువునిచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తులో ఎదిగేలాగా మీరు బ్యాక్ ఉండి సపోర్ట్ చేసి మీరు పడ్డ కష్టానికి వాళ్ళ ప్రతిఫలంగా వాళ్ళ గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా తప్పకుండా సహాయం చేయండి. పాపం ఆడకూతురు మనం కాపాడుకోవాలి. కళాకారుల జీవితం కాగితం పువ్వు లాంటిది, వాసన రాదు వాడిపోదు. పువ్వు ఆ కాగితం పువ్వు ఎప్పుడైనా వాడిపోతుందో చెప్పండి, కానీ వాసన రాదు, కానీ పువ్వులాగానే ఉంటుంది. అంతే అంతలా ఉంటుంది వాళ్ళ జీవితం. అంటే వాసన రావాలంటే ఏంటి, ఆర్థికంగా వాళ్ళు స్థిరంగా ఉండాలి. అది లేదు కాబట్టి సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వమైనా ఇలాంటి అక్క చెల్లెమ్మలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మా శ్రీదేవి గారు, మా శ్రీదేవి గారు. ఓకేనా, తప్పకుండా మీరు బాగుండాలి. మరొక కళాకారునితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూటీవీ ఛానల్.